अमीनपुर मंडल में इल्लापुर प्लाट्स के मुतासरीन के साथ मुनक़िदा इजलास के दौरान हैडरा कमिश्नर ए वी रंगनाथ और सुप्रीम कोर्ट के वकील मुकीम के दरमियान शदीद बहस तकरार हुई। वकील ने कमिश्नर से सवाल किया कि जब मामला अदालत में ज़ेर समाअत है तो वो इल्लापुर का कैसे दौरा कर सकते हैं। कमिश्नर ए वी रंगनाथ ने बुद्धा भवन में मुनक़िदा प्रजावानी प्रोग्राम के दौरान आवाम की कई शिकायतों के पेश नज़र इल्लापुर और चक्रीपुरी कॉलोनियों का दौरा किया था। జడ్జిమెంట్ వయలేట్ చేసిండు రంగనాథ్ సాబ్ చేస్తున్నారు రావాలి ఇవాళ అది కూడా కొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. అయాపూర్ విలేజ్ మీకు తెలిసిన నాలెడ్జ్ అమీర్పూర్లో ఉన్నటువంటి ఐలాపూర్ అట్లానే ఈ చక్రపురి కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావడంతో అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడికి అమీర్పూర్ రావడం జరిగింది. మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్, స్థానికంగా వచ్చిన కంప్లైంట్లు అక్కడ చాలామంది అంటే వేలాది మంది, దాదాపు 5,000 పైన మంది ప్లాట్లు మేము కోల్పోయాం. దాంట్లో మేమంతా కూడా చాలామంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము, మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము. సో అక్కడ ఆ ప్లాట్లు 1985లో అప్పుడు మేము లేఅవుట్ ద్వారా కొన్నది చాలా ప్లాట్స్ కూడా. దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి గవర్నమెంట్ వైపు తీసుకోవడం జరిగింది. బట్ దాని మీద తర్వాత హైకోర్టు కూడా చేసినటువంటి జడ్జిమెంట్స్ ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని చెప్పేసి వాళ్ళ వాదన. గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది. అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేఅవుటా అనేది ఈ ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముకీం గారని చెప్పేసి ఉన్నారు. సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది ఒక దీంతో వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్, ప్రజావాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్. సో దాంట్లో ముకీం అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఆయనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్టీ వాళ్ళని ముందు పెట్టి చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటము, కబ్జా చేయటము చేస్తుంటే కూడా 2023లో కూడా డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా దాని డిమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భాల్లో. మొన్న కూడా అంటే 2023లో కూడా జరిగినాయి అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది. సో అంటే దీంట్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ముకీం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేసామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ముకీం మీద కూడా వీళ్ళు చెప్పిన కంప్లైంట్లో ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు, ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరు ఈ కాలనీకి సంబంధించిన లేవచ్చు మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పారు. ఏదైనా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాము. వీరిని వారి అన్ని వాదనలు ఉన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత. సో మేమేమి ప్రెజుడిస్ ఏం లేము, ఎవరి వైపు బయాస్ లేవు. మేము ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఇది అసలు లేఅవుట్ సంబంధించిన ల్యాండా అక్కడ ఐలాపూర్లో, లేకపోతే అసలు వాళ్ళు ముఖ్యం ఎవరైతే చెప్తున్నారో అడ్వకేట్ వారికి సంబంధించిన ల్యాండా అనేది అవన్నీ కూడా పరిశీలనలో తెలుస్తుంది. అండ్ దీంట్లో కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అన్నింటినీ కూడా మేము కూలకొచ్చిన మొత్తం చూసిన తర్వాత లోతుగా ఇష్యూని అధ్యయనం చేసి మా లీగల్ టీమ్, హైడ్రా టీమ్ అంతా కూడా దాని మీద డెఫినెట్గా కొన్ని రోజుల పాటు శ్రమిస్తూ చేసి దాన్ని విషయాన్ని బయటికి తీసేదానికి